ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీపై త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తుంది. వైసీపీ గత ఎన్నికల్లో దారుణ ఓటమి పాలైనప్పటికీ ఆ పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఈ ఓటు బ్యాంకును కూటమి వైపు మళ్లించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీపై ముప్పెట్టు దాడికి సిద్ధమవుతున్నాయి. వైసీపీపై మతపరమైన పోరాటానికి బీజేపీ బాధ్యత తీసుకుంది. అటు రూరల్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఎస్టీలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు పవన్. ఇక ఎస్సీ వర్గీకరణ ద్వారా టీడీపీ ఆ సామాజిక వర్గంపై పట్టు సాధించింది. దీంతో ఈ మూడు వర్గాలను వైసీపీ దూరం చేస్తే వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం నల్లేరుపై నడకే అని తెలుస్తుంది. మరి కూటమి త్రిముఖ వ్యూహాన్ని వైసీపీ ఎదిరించి నిలబడుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలానుగుణంగా అన్నీ మారుతూ ఉంటాయి. అలాగే ప్రజల మనోభావాలు కూడా స్థిరంగా ఉండవు. ఒకప్పుడు గట్టిగా ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకులు సైతం కాలక్రమేణా చీలిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తప్పనిసరిగా వస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం సుమారు 40% ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ ఓటు బ్యాంకు స్థిరంగా కొనసాగుతుందా అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం కాదనే చెప్పాలి. కారణం స్పష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 3 ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యర్థులుగా మారాయి. ఈ 3 పార్టీలు వైసీపీ బలాలు, బలహీనతలను లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీని రాజకీయంగా నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నారు. చాప కింద నీరులా సాగుతున్న ఈ ప్రయత్నాలు ఇప్పటికే కొంతమేర ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. వైసీపీపై మతపరమైన ముద్ర పడిన విషయం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా హిందూ వ్యతిరేక పార్టీ అన్న అభిప్రాయం సమాజంలో బలంగా ఏర్పడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలు వైసీపీ పట్ల ఇప్పటికే వ్యతిరేక ధోరణి చూపుతున్నాయి. ఈ అంశాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరింత హైలైట్ చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం, పరకామణి చోరీ వంటి అంశాలను తెరపైకి తీసుకువచ్చి వైసీపీపై మతపరమైన రాజకీయ పోరాటానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. బీజేపీ నేతలు వరుసగా వైసీపీని టార్గెట్ చేస్తుండటం ఆ పార్టీ 40% ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎస్టీ సామాజిక వర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆది నుంచి గిరిజన వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండేది. ఆ తర్వాత కాలంలో వైసీపీ వైపు మొగ్గు చూపింది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలపై దృష్టి పెట్టి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం వల్ల ఆ వర్గంలో మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి. క్రమంగా ఎస్టీ ఓటర్లు వైసీపీకి దూరమవుతున్నట్లు సంకేతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది నిజమైతే వైసీపీకి 40% ఓటు బ్యాంకులో ఎస్టీ వర్గం నుంచి పెద్ద గండి పడినట్టే. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సామాజిక వర్గంపై ఫోకస్ పెంచింది. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చి ఆ సామాజిక వర్గంలో తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచే ఎస్సీలు పార్టీకి బలమైన వెన్నుదున్నుగా నిలుస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో ఎక్కువ భాగం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలేనన్న వాస్తవం ఇందుకు నిదర్శనం. అయితే ప్రస్తుతం పల్లె పండుగ వంటి కార్యక్రమాల పేరుతో దళిత వాడల్లో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున సాగుతుండటంతో ఆ వర్గంలోనూ మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం కూడా వైసీపీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే వైసీపీ చెప్పుకుంటున్న 40% ఓటు బ్యాంకు పూర్తిగా సురక్షితంగా ఉందని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. వివిధ సామాజిక వర్గాల్లో జరుగుతున్న రాజకీయ మార్పులు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలు కలిసి చూస్తే రాబోయే రోజుల్లో వైసీపీ ఓటు బ్యాంకుకు గణనీయమైన గండిపట్టం ఖాయమన్న అంచనాలు బలపడుతున్నాయి.